తిరిగి లేచి సమాధానం తీసుకొచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఈ రోజు మా ఆరాధనని జ్ఞాపకం చేసుకున్న ప్రభా సంతోషంతో సమాధానంతో గానముతో శుద్ధి గానముతో నేను ఆరాధించడానికి ఎదుర్కొన్న దయచేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతకు ఆరుడవో నీవే నా దైవమో. మహిమ ఘనతకు ఆరుడవో నీవే నా దైవమో.
వేస్తాయా, నమ్మదగిన దేవుడు వేస్తాయా. నువ్వు పరిశుద్ధులకు తండ్రి, నీకు మహిమ నాయన. గొప్ప దేవుడు, పరిశుద్ధులకు గనులు, మహోన్నతులకు, సైన్యములకు అధిపతి అయ్యా, మా మధ్యలోకి వచ్చి ప్రభా జన సమాధానము, సంతోషము అయ్యా, ప్రపంచ యావత్తులు నాయన నువ్వు జరపడానికి అయ్యా మా మధ్యలోకి వస్తున్నావు, వచ్చి ఉన్నావు. నీకుంటున్నావు సింహాసనం కూర్చున్నా, నీకు స్తోత్రములు ఇస్తాయా. సింహాసనం కూర్చున్నా, సింహాసనం పైన కూర్చున్నా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు మహిమ నాయన. నమ్మదగిన దేవానికి స్తోత్రములు ఇస్తాయా. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి దేవ, స్తోత్ర స్తోత్ర తండ్రి, నీకు మహిమ. అభిషేకం నా తలపైన ఆశీనుడైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన ఆశీనుడైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన
స్తోత్రం వేసేయానికి మహిమనైన నాతో మాట్లాడు ప్రభా, నాలోకి రాయ్యా, నీ ఆత్మశక్తి నింపండి అయ్యా, నీ అభిషేకంతో నింపండి అయ్యా, నీ పరలోక దేవుని శక్తి నాయన తండ్రి నీ కారణం ఒక నాయన మా దినలో పదనాలకు ఇచ్చండి ప్రభా, మా పనులు కృపను అనుకరించండి, నీ కనికరము దయచేయండి ప్రభా, నీ బలమనస్తో సాగు దేవా అయ్యా, చూస్తున్న దేవుడవు ఆత్మతో నింపు దేవానికి స్తోత్రములు, పరిశుద్ధాత్మయ్యా తండ్రి నీకు మహిమ. ఇది అనుకూలము అయ్యా, మా దర్శనం చేత నింపండి ప్రభా, దర్శనం ప్రతి ఒక్కరిని దర్శనం ఇచ్చి మీరు మాట్లాడండి అయ్యా, నీకే సులువు స్తోత్రములు అయ్యా నీకు మహిమ, దేవానికి మహిమ నాయన. ఇదే అనుకూలమైన సమయం తండ్రి దేవా. సమాధిని గెలిచిన దేవుడు అయ్యా, సమాధి గెలిచిన ఆయన ఈ రోజు పునరుద్ధానం గెలిచి ప్రభా మా మదనకు వచ్చినానికి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నువ్వు ఎంత జీవం గల దేవుడు యేసయ్యా, నువ్వు ప్రేమ గల దేవుడు యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు. నువ్వు నమ్మదగిన దేవుడు యేసయ్యా, నువ్వు రోగులకు వైద్యుడు అయ్యా, నీకు స్తోత్రములు. అయ్యా ప్రపంచానికి గొప్ప వెలుగు నువ్వే నాయన తండ్రి, ఎందుకంటే వెలుగు చీకటి పొత్తులు కదా దేవుడు నాయన తండ్రి. నీ కాలు ముఖ్యమా దీనిలో పాటు ఆలకించాయా ఈ రోజు నాయన గెలవకండి బిడ్డలారా, నేను సత్య బలికలో ఉన్నాను, నేను పునరుద్ధానం చేసినాను, నేను సత్య సమాధిని గెలిచి మీ మధ్యలోకి నేను వచ్చి ఉన్నాను అని ధైర్యపరిచిన దేవా, గుండె చెందిన వాడిని నువ్వు బాగా చేసిన దేవుడు చేస్తాయా, పెట్ట కుప్పలో ఉన్న వాడిని నువ్వు లేవనైతే దేవుడు తండ్రి నీకు మహిమ.
ఇది అనుకూలమైన సమయం అందు నువ్వు మా మధ్యకు మమ్మల్ని ధైర్యపరచడానికి నువ్వు వచ్చి ఉన్నావు. దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మశక్తి నింపయ్యా, నీ బలమైన భక్తులు విడుదల దయచేయి, నీ పనుల దేవుళ్ళు విడుదల దయచేయి ప్రభువా. తండ్రి ప్రతి బిడ్డను ఓదార్చి నేనున్నాను బిడ్డ మీ మధ్యలోకి వచ్చి ఉన్నానని మాతో మాట్లాడటం కొరకు నువ్వు మా మధ్యలో ఉన్నామయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా
హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రం స్తోత్రం. దేవానికి మహిమనైనా వాడు ఆత్మతో సత్యంతో ఆరాధనలో ప్రభా అయ్యా ప్రతి బిడ్డను అభిషేకించునైనా నీ ఆత్మశుద్ధ నింపయ్యా, నీ కార్యములు దయచేయండి ప్రభా. మంచి మనసుతో నిండు మనసుతో పరిశుద్ధాత్మతో ప్రభా అయ్యా ప్రతి బిడ్డను మీరు కాపాల్సిందిగా మా పాత్ర మీరు ఆలోచించండి దేవా. తండ్రి నీకు మహిమనైనా దాన్ని గెలిచిన దేవానికి స్తోత్రం, రాజులకు రాజైన దేవానికి స్తోత్రములు, ప్రభులకు ప్రభు అయిన ప్రభానికి మహిమ మహిమ. నా జీవం ఇచ్చిన తండ్రి నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి అని మొదలుపెట్టడానికి వచ్చారు ప్రభా. భర్త భార్య పిల్లలు కలుసుకుని మొదలుపెడుతున్నారు తండ్రి. అందరూ పరలోకం నుంచి మీరు చూస్తున్నారు తండ్రి. మీకు దేవా అయ్యా ఆస్తు పాస్తు ఈ లోకం మాకు శాశ్వతం కాదు తండ్రి. నీ రాజ్యం రావాలి ప్రభువా. నాయన నీ రాజ్యం రావాలంటే తండ్రి నిన్ను స్థుతించాలి, ఆరాధించాలి ప్రభువా. ఒక తండ్రి పెట్టుకోవాలి, గ్రామం తయారు చేయండి ప్రభువా. అయ్యా దేవా ఏ టైంకి ప్రార్థించాను, ఏ టైంలో పాటించాను, ఏ టైంకు మందిరం వెళ్ళాను, ఏ టైంకి ఆరాధించాను, స్థుతించాను, గణపరచను, మైనపరచుకోవాలను తండ్రి అన్ని నేర్పించండి ప్రభువా. దేవా నిన్ను తెలుసుకొని నమ్మి బాప్తిసం తీసినప్పుడే తెలుసుకున్నాం తండ్రి. ఆయన నిన్ను తెలియనప్పుడు ఎన్నో చేసినాం కాదు ప్రభువా. ఈ రోజు నాయన మా కొరకు ప్రాణం పెట్టినాం తండ్రి. లోకంలో తండ్రి ఎందరో తెలుసుకుంటలేరు తండ్రి. జీవం వల్ల దేవుడాన్ని ఎవరు తెలుసుకుంటలేరు ప్రభువా. చీకట్లో ఉన్నారు ప్రభా. నీకు నా దేవా పరిశుద్ధాత్మ తండ్రి అడగండి, మొదలుపెట్టండి అంటున్నారు ప్రభా. అయ్యా అడుగుతున్నా, మొదలుపెడుతున్నాం తండ్రి. ఆయన నీ కొరకు నువ్వు మొదలుపెట్టుకోవాలి, నీ కొరకు నువ్వు అడగాలి, నీ కొరకు నువ్వు రక్షణ పొందాలి అని అంటున్నారు ప్రభువా. నా తండ్రి నీకు నా ప్రభా నువ్వు ఎట్లా సంపాదించుకుంటున్నావో, ఎట్లా ఆకలించుకుంటున్నావో అందుకని ఆకలించుకున్నట్టుగానే మొదలుపెట్టుకోమంటున్నారు తండ్రి. నువ్వు రక్షణ పొందాలంటున్నావు ప్రభువా. నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టాడు అని తెలుసుకోమంటున్నారు ప్రభా. నీకు నా దేవా ఆయన మరొకసారి చెప్తున్నాడు ప్రభా. కోపం తగ్గించుకోవాలి తండ్రి, సమాధానం సోమరితనం తగ్గించుకోవాలి ప్రభువా. అయ్యా తండ్రి అందరినీ ప్రేమించే మనసు దయచేసి, సమాధానం మనసు దయచేసి, ఐక్యత దయచేసి, కుటుంబంలో సమాధానం, భర్త భార్యల మధ్యలో పిల్లల మధ్యలో తండ్రి సమాధానం దయచేసి. పరిశుద్ధాత్మ తండ్రి వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆశ్రయించండి ప్రభా. రామాయణంలో దీవించు ఆశ్రయించండి తండ్రి. పురుషులేని శివులేని పెద్దలేని చిన్నలేని నీ సన్నిధిలోకి వచ్చడానికి ప్రభా, నీ రాజ్యం వచ్చడానికి ప్రభా సిద్ధపడేటట్టు దయచేయండి. గడిచిన సంవత్సరం అంతా కాపాడినారు ప్రభా. మళ్ళొచ్చే సంవత్సరం అందరికీ మేలు చేయండి ప్రభా. అందరి లక్ష్యంలో ఉంచుకొని అందరికీ నాకు దేవుడి సంవత్సరం మేలు చేసిండు, నేను సువార్త ప్రకటిస్తున్నాను చెప్పుకునేటట్టు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మరి పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ చదువుల పరీక్షలను పాస్ చేయండి, వాళ్ళ కోరిక నెరవేర్చండి. యవనస్తులను వాడుకోండి ప్రభువా. ఏసయ్యాని కొందరు ప్రభా పడిపోకుండా తండ్రి సమాధానం తల్లిదండ్రులు సంతోషం పెట్టే బిడ్డలాగా చేయండి ప్రభువా. ఏసయ్యాని కొందరు స్తోత్రం అయినా ఈరోజు జరిగే కార్యక్రమం అయ్యా నీ శరీరం నీ రక్తం తాగి నీ శక్తి పొందుకునేటట్టు దయచేయండి ప్రభా. ఎవరైతే మరి ఎదుక పడిపోయిందో తండ్రి వాళ్ళు తెలుసుకునేటట్టు దయచేయండి తండ్రి. ఈరోజు నాయన వల్ల రాజకీయంలో ప్రభా సాక్షాల ద్వారా వాక్యాల ద్వారా నీకు గ్రహించే మనసు మాకు దయచేయాలి. వచ్చిన బిడ్డలు మమ్మల్ని మీ చేతి కాపాడిస్తాయి. యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను. రండి యెహోవాను చూచి ఉత్సాహగానము చేయుదము, మన రక్షణ దినమును బట్టి సంతోషగానము చేయుదము. పైన మహాత్మ్యం గల మహారాజు సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన పేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు వెలుగుపై వెళ్తాను మీరు కఠినపరచుకొనున్నట్లు, మనస్సంధిరము మీరు కఠినపరచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనుడి. అతడ మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి
మీరు కఠినపరుచుకున్నట్టు అసాధ్యమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరచుకొనుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పుకోవు ప్రజలు వారు నా మార్గము తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో మనం ఎన్ని ఉన్నా కూడా మరి అన్నీ సుండే దేవుని ప్రేమించకపోతే. హల్లెలూయా. దేవుని ప్రేమించే మనసు లేకపోతే ఎన్ని ఉన్నా అన్నీ సున్ననే. ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎటువంటి పిల్లలున్నా, బ్యాలెన్స్ కలిగి ఉన్నా, మనకి ఎంత యోధ ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమించలేని మనసు లేకపోతే అన్నీ సున్నే అని మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అదేవిధంగా ఎప్పుడు కూడా మనము ఇంకా కూడా ఎలా ఉందని చెప్పంటే మరి హృదయములను కఠినపరుచుకున్నప్పుడు మీరు కనుక హృదయములను కఠినపరుచుకుంటే నా యందున్న ప్రేమ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. హృదయములను ఏం చేయకూడదు? కఠినపరుచుకోవద్దట. కానీ ఎందుకంటే అమ్మ దేవుని విషయంలో మన హృదయం కఠినంగా ఉందనుకోండి, ప్రార్థన చేయలేము, దేవుని వాక్యం వినలేము, పద్ధతిని పాటించలేము. అందుకని ఆ అద్దు చెప్తున్నారు మనకు. అద్దు ఎక్కడైనా మీరు పడిపోతలేము, జాగ్రత్త అనడానికి అద్దు అది. ఎందుకంటే కఠినమైన మనసు, ఎందుకంటే కఠినమైన మనసు మీకుంటే దేవుని ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించలేదేమో, నా వాక్యం మీరు వినలేదేమో, నా అంత విశ్వాసం కలిగి సాతాను దాడి మీద మీరు ఆసక్తులై ఉండలేమో. కానీ ఆ ప్రేమ ఉంటే ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. కఠినమైన మనసు యెషయా గ్రంథంలో చూస్తాం. కఠినమైన మనసు యెషయా గ్రంథంలో చూస్తాం. 46:12 చూస్తాం మనం. ఏ హృదయం అది? కఠిన హృదయములై నీతికి దూరంగా ఉన్నవారులారా, ఆ నీతికి దూరంగా ఉంటున్న వాళ్ళారా, నా మాట ఆలకించుడి, నా నీతిని దగ్గరకు రప్పించినాను. ఆ, అది దూరమున లేదు. చాలు అది ఎంతో దూరంగా లేదు. కాబట్టి ఎందుకంటే కఠినమైన నా మాట ఆలకించు. వెరీ గుడ్. ఎందుకంటే దేవుని ప్రేమించలేకపోతే మనకి ఎన్ని ఉన్నా అన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడేమో, మీరు కఠిన హృదయములై ఉన్నారు. యెషయా 46:12 మనకు కనపడుతుంది అక్కడ. దేవునికి మహిమ. కాబట్టి ఎందుకంటే ఒక్కసారి నా మాట ఆలకించు బిడ్డ. పదే అంటున్నట్టు బతిములన్నట్టుగా మాట మనకు అర్థం చేసుకుంటే బిడ్డ, మీరు ఎన్నోసార్లుగా ఒక్కసారి నా మాట ఒక్కసారినవా. అక్కడ మన శిలువలో ఏమన్నాడు? నువ్వు దేవునికి భయపడవు అన్నాడు. ఎందుకంటే ఇంకా కూడా మారుమనసు తెచ్చుకోవాలి. నేనైతే మారుమనసు తెచ్చుకున్నా, నువ్వు మారుమనసు తెచ్చుకో, నువ్వు దేవునికి భయపడవు అన్నాడు. ఒక నేరస్తుడు. ఇంకొక దొంగను, రెండో దొంగ, అరే బాబు నేను ఎందుకంటే నిన్ను మారుమనసు తెచ్చుకున్నా, నువ్వు కూడా మారుమనసు తెచ్చుకో. ఇంకా దూషిస్తామేంటి దేవుని ఆయన దేవుని దూషించినట్టుగా మనం విన్నామా లేదా? దేవుని దూషించినట్టుగా ఒక ఆయన మారుమనసు వచ్చి దేవునికి నువ్వు భయపడవా అంటే చూడండి. అందుకనే ఇక్కడ మారుమనసు రావాలా, అక్కడ కఠినమైన మనసు ఉండకూడదేమో. అక్కడ కఠిన హృదయం, ఆ కఠిన హృదయం. కానీ ఇక్కడ దేవుని నీతికి దూరంగా ఉంటున్నామేమో, దేవుని ప్రేమకు దూరంగా ఉంటున్నామేమో, దేవుని ఆత్మ పొందుకోవడానికి ఇంకా మనం దూరంగానే ఉంటున్నామేమో. ఇక్కడ నీతికి దగ్గరనా దూరమా? దూరంగా. నా నీతికి దూరంగా ఉంటున్న వారులారా అన్నాడు. కాబట్టి బిడ్డలారా, ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా నీతికి మీరు దూరంగా ఉండకండి, నా ప్రేమకు మీరు దూరంగా ఉండకండి, నా వాక్యం వినడానికి కూడా మీరు దూరంగా వినకండి. చెవులు మూసుకున్నా చెవిటి పాము లెక్క మీరు ఉండకండి. నా పరలోక దేవులకు మీరు అందుకునే విధంగా ఉండాలి, కానీ మీరు దూరంగా ఉండకండి. నా నీతి అది ఎందుకంటే నా నీతి కూడా మీరు దూరంగా ఉండకండి. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, అది పక్కకు పెడితే, ఎందుకంటే మనం ఎందుకంటే మనం వినడానికి ఎన్నైనా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మొన్నటి రోజున సవాలీసుడు మూర్ఖులకు, ఎందుకంటే శిలువలో బలియాగమై చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తున్నాడు, మన మధ్యన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
కాబట్టి అది పక్కకు పెడితే మన శాస్త్రీయ రూపంలో Hare Namo
ఉన్న ప్రతి ఒక్క బిడ్డను యోధాసు కొరకు సవారీ శ్రీ ప్రభు ఘన విజయం సాధించి సమాధిని గెలిచి ఈ రోజు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నువ్వు మరణం నుంచి గెలిచిన దేవుడు, పునరుద్ధానం నుండి గెలిచిన దేవుడు, అందుకే జీవం కలిగిన దేవుడు తండ్రి. ఎందుకంటే ప్రభు భూలోకంలో సమస్తంలో అన్ని విధంగా అధికారం కలిగి ఉన్న దేవానికి స్తోత్రం ప్రభు. మరి ఈ పునరుద్ధానము అయ్యా మేము కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాతో మీరు మాట్లాడి ప్రభు తినగలిగిన మనసు గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. మీకు సులువు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలా గెలిచింది మన మధ్యలోకి ఎలా వచ్చిందని చెప్పి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దానికంటే అమ్మాయి కొన్ని మాటలు చదివి ఆ తర్వాత మనం పునరుద్ధానం గురించి గెలుస్తాం. అందరికీ హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగరుడానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు తండ్రి, మరణము గెలిచి తిరిగి చేసిన మహానీయుడు దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా ప్రభా, మేము పడిపోయిన రోజు కానీ ప్రభా మీరు ఎప్పటికీ మమ్మల్ని విషయం మనుషులు దేవుడు ప్రభానికి స్తోత్రం. ప్రతి క్షణం ప్రభా ఇంత ఆటంకం, చీకట్లు, భయంకరమైన వేదనలు మా వెంట వచ్చినప్పటికీ ప్రభా ప్రతి క్షణం మా తోడు నుండి మాతో మాట్లాడి ముందుకు నడిపించిన తండ్రి నీకు దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయం కాలంలో పరిశుద్ధాత్మదేవ అయ్యా నైనా ఈ విజయం గురించి మీ కొద్ది మాటలు తెలుసుకోబోతుండగా, నేర్చుకోబోతుండగా మా తోడుండి నీ శక్తిని, నీ బలాన్ని మాకు దయచేయమని, నీ నామాన్ని మహిమపరిచే వారికి మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక చిన్న పాట పాడుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పట్టుకోవాలి. ప్రార్థన చేస్తున్నారు చిన్న బాబుతో. యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం, యుద్ధ వీరులం. Oh
మూడవ రోజు మృతుల్లో నుండి తిరిగి లేచినాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత మూడవ రోజున మృతుల్లో నుండి తిరిగి లేచినాడు. పునరుత్థానం అద్భుతమైన సంఘటన. ఇది పవిత్రమైన పండుగగా మనము గుర్తు చేసుకుంటాం. దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచాడు, మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు అని మనము ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరణంపై విజయాన్ని చూపిస్తుంది. ఈస్టర్ నిరీక్షణ, నూతన జీవితం మరియు దేవుని ప్రేమకు సంకేతం. హల్లెలూయా. యేసు పునరుత్థానం మన జీవితంలో కొత్త నిరీక్షణను, చీకటి నుండి వెలుగులోకి ప్రయాణాన్ని సూచిస్తుంది. ఇంతకాలం మన చీకటి జీవితాల నుండి అవి తప్పించి మనని వెలుగు మార్గంలోకి నడిపిస్తుంది. ఎందుకంటే ఆయన శిలువ ద్వారా మన చీకట్లను, మన వేదన, శోధనను, పాపాలన్నింటినీ తొలగించేసాడు. ఇక నుంచి మన జీవితం వెలుగు మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఆయన ప్రేమ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎందుకు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఎందుకు మూడో దినం తిరిగి లేచాడు అనే విషయం మనం హృదయంలో, మైండ్లో బాగా ఆలోచించి మరి ఇక్కడ నుండి నేను ఆయన చేసిన ప్రేమ త్యాగానికి నేను ఎలా ఉంటే కరెక్ట్ అని మనం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నుంచి అనుకుంటూ వెళ్తున్నాం, కానీ డ్రాప్ అయిపోతున్నాం, స్ట్రక్ అయిపోతున్నాం అక్కడే. హల్లెలూయా. అవకాశం ఇచ్చిండు. ఇకనైనా మన హృదయము, మన ఆలోచన విధానాలు, మన మార్గాలు, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితాన్ని ఆయన వైపు సరిగ్గా నడవాలని మరొకసారి అవకాశం ఇచ్చిండు మనకి. ఈ 2026 సంవత్సరం దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇచ్చిండు. మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనం ఎన్నిసార్లు మనము ప్రతిసారి సిలువ వేస్తూనే ఉన్నాం మనం ఆయనని, మన మాటల ద్వారా కానీ, మన అల్లర్ల ద్వారా కానీ, మన చూపుల ద్వారా కానీ, మన చెత్త మైండ్ల ద్వారా పదే ఆయన సిలువ వేస్తూనే ఉన్నాం. ఈ చిన్న ఆలోచన ఆయన సిలువ ఎందుకు వేస్తుందిలే, ఇప్పుడు నేను చిన్న ఆలోచించి ప్రభువా నన్ను క్షమించు అంటే అయిపోతుంది, ఆయన క్షమించే దేవుడులే అనుకొని మనం అలాగే నార్మల్గా వెళ్ళిపోతున్నాం. ప్రతిసారి తప్పు చేస్తున్నాం. అన్ని విషయంలో ఆలోచించే విధానం కానీ, మనం వెళ్తున్న మార్గం కానీ పడిపోతున్నాం. వద్దు అనుకుంటున్నాం, నిలకడగా ఉండలేకపోతున్నాం. అదే ప్రతిసారి ప్రభుని సిలువ వేస్తున్నామని మనం అనుకుంటాం. తప్పు చేస్తున్నాం, క్షమించు ప్రభు అంటున్నాం, దేవుడు క్షమించేస్తున్నాడు అనే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆయన ప్రేమ క్షమించేదే నిజమే, ఆయన ప్రతిదీ క్షమించేస్తాడు. కానీ ఆయన ఎదుగుడుతో క్షమిస్తున్నాడని తప్పు చేసుకుంటూ మనం ఆయన సిలువ వేస్తున్నాం అనే విషయం గుర్తు చేసుకోవాలి. మన ఆలోచన, మన మాట పద్ధతి, మనం ప్రార్థన పెడుతున్నామా? ప్రతి సండే తప్పకుండా మనం దేవుడి సన్నిధిలో గడుపుతున్నామా? ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? ఆ వాక్యం ప్రకారం నడుస్తున్నామా? నడవలేదంటే, ప్రార్థించట్లేదంటే, దేవుడి ప్రేమను చెప్పట్లేదంటే అన్ని ప్రభుకి కృతకరం. ఆయన ఈ లోకానికి మానవుగా వచ్చాడు కదా, మానవుగా వచ్చినప్పుడు ఆయన ఉన్నది రోజు ఏం చేసిండు? దేవుడు ప్రేమనే పంచిండు, సమాధానాన్ని, ప్రేమని పంచిండు. నా మార్గంలో మీరు నడవండి అని మంచిని చెప్పి ఆయన బ్రతికున్నది రోజు అదే పని చేసిండు. సమాధానాన్ని, ప్రేమను, కుష్ఠరోగులను స్వస్థపరచడం, అందరి కోసం ప్రార్థన చేయడం, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన న్యాయం చేసి వెళ్ళిండు. మరి మనల్ని దేవుడు ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నాడు కదా, మరి ఆయన మాట మనం తప్పకుండా ఆ తండ్రికి ఇచ్చిన మాట మనం కూడా నెరవేర్చాలి కదా. దేవుడే మానవునిగా లోకానికి వచ్చి ఆ తండ్రికి ఇచ్చిన మాట కరెక్ట్గా పాటించి ఆయన మాట గెలిచి మనం ఆయన నమ్ముకొని నేను క్రీస్తు బిడ్డలు, ఈరోజు క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవురాలని అని చెప్పుకుంటున్నాం. ఆయన మాట ప్రకారం మనం కూడా చేయాలి. ప్రతి సండే దేవుడు సన్నిధికి రావాలి. అది ఆయన దుఃఖపెట్టే విషయం. ఒక్క సండే మిస్ అవుతే కూడా ఆయన బాధపెడుతున్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి తెలుసు మన ఉదయం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు, ఏ విధంగా మనము రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది, ఏ విధంగా మనము ఆవేశంతో మాట్లాడుతున్నామో, ఈ తప్పనిసరిగా ఇది చేయాల్సి వస్తుంది అనే విషయం అన్ని గమనిస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. కానీ మనము కొన్ని
బలపరచబడాలి. హల్లెలూయా. మనం ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచాడు, మనకు మంచి అవకాశం ఇచ్చిండు. ఇది అనుకూలమైన సమయం. మళ్ళీ సమయం దాటిపోతే ఏ క్షణంలో ఏమి స్టార్ట్ అవ్వబోతుందో ప్రపంచంలో చూస్తున్నాం కదా. యుద్ధాలు కానీ రోగాలు కానీ ఏ రకంగా ఈ ప్రపంచం అంతమైపోతుందో తెలియదు. అంతలోపు మనం విశ్వాస జీవితం లేకపోతే, విశ్వాస జీవితంలో మనం స్థిరపడకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఇంకా టైం ఉందిలే, చాలా దేవుడు రాకడ చాలా టైం ఉంది, అప్పటి వరకు దేవుడు స్థుతించవచ్చు, అప్పటి వరకు స్థిరపడవచ్చులే, ఇంకా టైం ఉందిలే అనుకుంటూ పోతే సడన్గా దేవుడు రాకడ వచ్చేస్తే అప్పుడు మనం ఆత్మీయతలో సిద్ధంగా లేవు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. దేవుడు మన కోసం ఎంత ఆశ పెట్టుకోలేడు తెలుసా, చాలా ఎదురు చూస్తున్నాడు, ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. ఆయన రాజ్యంలో మనని త్వరగా తీసుకెళ్ళిపోవాలి, ఆయన రాజ్యంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆయన ఎంత ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఇంకా ఆలస్యం మనమే చేసుకుంటున్నాం, ఆయన ఇంకా వెయిట్ చేయిస్తున్నాం. ఆగు ప్రభా, ఆగు ప్రభా, నేను ఇంకా ఎంజాయ్ చేయాల్సింది, ఆగు ప్రభా నాకు పని ఉంది, ఆగు ప్రభా నేను పైసలు సంపాదించుకోలేదండి, ఆగు ప్రభా ఇల్లు కట్టుకోలేదంటే ఇవే తలుపులతో అంటే మనం అట్లా అనలేం దేవుడు, కానీ ఇవే అడుక్కుంటూ వెళ్తున్నాం. దేవా నాకు ఇల్లు కావాలి, దేవా నాకు బంగారం కావాలి, దేవా మా బిడ్డ మంచి ఇల్లు ఉండాలి, ఇవే ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. కానీ దేవా నీ విశ్వాస జీవితంలో నేను నిలకడగా ఉండాలి ప్రభా. హల్లెలూయా. దేవా నీ ఆత్మీయ జీవితంలో నేను బలపరచబడాలి ప్రభా. నీ ప్రార్థన గంటల తరబడి నేను ప్రార్థన చేయాలయ్యా, నీ వాక్యం నేను పూర్తిగా నేర్చుకోవాలయ్యా, నేను నీ ప్రేమను అందరికీ ప్రకటించాలయ్యా. ఈ ఆలోచన ఎవ్వరికీ లేదు. దేవా నిజంగా క్రీస్తు బిడ్డగా నేను బ్రతకాలి, క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా నేను జీవించాలయ్యా, ఇది లేదు. వస్తున్నాం పోతున్నాం, మన అవసరాలు చూసుకుంటున్నాం, వెళ్తున్నాం. దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, సంవత్సరాలు గతించిపోతూనే ఉంది. దేవుడు హృదయం చాలా బాధపడుతుంది. ఈ రోజు మనకు చిన్న విషయం మన హృదయం ఎంతో బాధపరుస్తుంటుంది కొన్నిసార్లు. కానీ మనము సరి అయిన మార్గంలో నడవకపోతే దేవుడు ఎంత బాధపడుతుందో అది గ్రహించాలి. మనం దేవుని మనసును బాధ పెట్టే బిడ్డల్లో మనం ఉండకూడదని తెలుసుకోవాలి. ఆయన మనసును నొప్పించకుండా మనం ఏం చేస్తే ఆయన బాధపడతాడు, మనం ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఇవి తెలుసుకోవాలి. మనం ఆయన ఈ లోకంలో మనం సృష్టించిందంటే ఎందుకు? మన కోసమేనా? ఆయన మర్చిపోతున్నాం. ఆయన గుడ్ ఫ్రైడే రోజు కూడా చాలా మంది పనులకు వెళ్ళిపోయారు. ఆయన చేసిన ప్రేమ త్యాగాన్ని గుర్తు చేసుకోలేదు. ఉంది గుర్తు, కానీ పొలం లేదు. తర్వాత ఒక్కరోజు దేవా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావయ్యా, ఈ లోకంలో ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది రక్త సంబంధులు ఉన్నా, ఎవరయ్యా ప్రాణం పెట్టేది? నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు ప్రభా, నీ ప్రేమ ఎంతో గొప్పది. ఎప్పుడు నేను డైరెక్ట్ గా చూడలేదు, ఎప్పుడు నీతో ముఖాముఖిగా నేను మాట్లాడలేదు, కానీ అయినా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు ప్రభా, నీ కోసం ఈ రోజు నేను దేవుడి సన్నిధిలో గడుపుతానయ్యా అని హృదయపూర్వకంగా దేవుడి సన్నిధికి వచ్చింది లేదు. ఇది కావాలి ప్రభువుకి, ఇది కావాలి, ఆయనకు కృతజ్ఞతగా ఇది కావాలి. ఈ లోకంలో మనకు చాలా అవసరతలు ఉన్నాయి. రూపాయి లేకపోతే షాప్లో వెళ్ళి ఏం తెచ్చుకోలేము, చాలా అవసరతలు ఉన్నాయి. కానీ ఆయన మార్గంలో మనం నడవాలి, అది మనకు ప్రాముఖ్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సీరియస్ తీసుకోండి. దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇస్తున్నాడు అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మార్గంలో నడవండి. ఆయన ఎంత ప్రేమ త్యాగం చేసిన ప్రేమను ఒక్కసారి గుర్తించండి. అవును, ఎందుకు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు ఎంత ఘోరంగా, ఎందుకు ఆయన శిక్షణ అనుభవించాలి మన కోసం? మన కోసం ఎందుకు ఆయన అనుభవించాలి? ఎందుకు ముళ్ళ కిరీటం కానీ భూము కానీ ఆయన ఎంత గొప్ప భయంకరమైనదో తెలుసు ఆయన కష్టము. అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా హృదయం పగిలిపోతుంది. ఎవరైనా మన కోసం అసలు దెబ్బలు పడతారా, మాటలు పడతారా? ఎవరు చేయలేరు అసలు. ఆయన ప్రేమకు విలువనిచ్చి మనం దేవుడి సన్నిధిని క్రమం తప్పకుండా రావాలి, ప్రార్థన చేయాలి, విశ్వాస జీవితంలో బలపరచబడాలి. మందిరం అయిపోగానే వెళ్ళిపోవడం కాదు, దేవుడి సన్నిధిలో అందరూ కూర్చొని, ఇది మన సంఘం, క్రీస్తు సంఘం, ఈ సంఘంలో మనము ఐక్యంగా రావాలి, కలిసి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 2వ అధ్యాయం
యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో గురించి తప్ప నేను ఏమీ ప్రకటించడానికి రాలేదు. ఇక్కడ వాక్యం ద్వారా మనం వింటున్నాం. అది ప్రకటించడానికి తప్ప నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మధ్య అంటే అది తప్ప ఆయన ఏది ఆశించడానికి రాలేదు మన మధ్యలోకి. ఆయన ప్రేమను పంచడానికి మాత్రమే వచ్చాడు. ఏదైనా ఆశించడానికి వచ్చినట్టుగా ఇక్కడ జరుగుతున్నామా? లేదు. ఏది ఆశించలే మన నుండి ఆయన. ఈ లోకంలో చూసినట్లయితే మనం ఏదైనా సహాయం కోరడానికి వెళ్తే ఎన్ని రకాలుగా ఆశిస్తాయో అది మనం చెప్పుకున్నట్లేదు. మస్తు చూస్తున్నాం మనం బాధలో మధ్యలో. ఎక్కడికైనా మనం ఆరోగ్యం క్లియర్ అవడానికి కోసం వెళ్ళినా కానీ, మనుషుల దగ్గరికి కానీ, మాంత్రికుల దగ్గర కానీ, పూజారుల దగ్గర కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ఒక బహుమానం ఇచ్చే అది పొందుకుంటాం. కానీ ఇక్కడ ఏది ఆశించట్లేదు ఆయన. ఆయన ప్రేమను మాత్రమే పంచడానికి ఇక్కడికి వచ్చాడు. ఏది ఆశించట్లేదు ఆయన. హల్లెలూయా. మరియు బలహీనతతోనూ మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతము వలనే వినియోగించితిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధిస్తున్నాము. ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానమునైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి దృష్టతనం వలనే వినియోగించితిని. హల్లెలూయా. హల్లెలూయా. మనం మనుషుల జ్ఞానం కాక దేవుని తలంపులతోటే, దేవుని ఆలోచనలతో మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నెక్స్ట్ చదవండి. పరిపూర్ణులైన పోవచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైన. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. 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 ఇవి మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం కాదు, కొత్తగా నిర్ణయించుకునేది ఏం కాదు. అందుకని మనము దేవుని సన్నిధి హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఇష్టమైనది తీసుకున్నాం. అందరూ సైలెంట్ గా ఉండాలి, జీవించాలి. దేవుడి సన్నిధిని మనం ఎలా వెళ్ళాలి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ముఖాల మీద ఉండాలి. నీకే వేలాది వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ సమయం కాలంలో పరిశుద్ధాత్మ దేవ నీ పునరుత్థానం గురించి ప్రభా నువ్వు కొన్ని మాటలు చదువుకొని నేర్చుకున్న వందనములు తండ్రి. మరి గత సంవత్సరంలో ప్రభా ఏ విధంగా నేను దుఃఖపెట్టున్నాను, పదే పదే నేను సిలువ వేసి ఉండొచ్చు ప్రభా. మమ్మల్ని క్షమించండి నాయనా, మా తప్పులను క్షమించండి, మన్నించండి ప్రభా దేవా. మరి ఇక నుంచి అయినా మరొకసారి మా జీవితానికి అవకాశం ఇచ్చావని ప్రభా, నీ సన్నిధిలో భయముతో వణుకుతో ప్రభా విశ్వాసముతో మేము నీ సన్నిధికి రావాలి తండ్రి. అయ్యా, మరి ఇష్టం చేసుకోగలవు ప్రభా. కానీ ప్రభా మరి సమయం మా మూర్ఖత్వము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఇక నుంచి మేము ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. సమాధానములు దయచేయండి, ఐక్యత దయచేయండి ప్రభా. క్రమశిక్షణ క్రమ పద్ధతి నేర్పించండి ప్రభా. మరి సంఘం వచ్చే విశ్వాసులు ఎలా ఉండాలి, ఎలా నడవాలి ప్రభా, ఏ మార్గంలో ఉండాలని ప్రతి ఒక్కటి నేర్పించండి దేవా. నీకు వందనాలు ప్రభా. మరి లోకంలో జరుగుతున్న అన్యాయాలు ప్రభా, సమస్యలు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా. మరి నాయన ముందుగానే విశ్వాసంలో సిద్ధపడి నీ రాకకు ప్రభా సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. నీకు వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ గొప్ప రక్షకుడు, అద్భుతాలు చేయబడవు, ఆశ్చర్యకరుడు తండ్రి. నీకు వందనాలు. ఇది కొలుపుకొని ప్రభా జీవించు కాలం అంతాయి నీ కృపాక్షేమం నీ సంఘం వెంట ఉంచి బిడ్డల వెంట ఉంచి మీరు నడిపిస్తారని నమ్ముతున్నాను ప్రభా. దేవానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి సంఘంలో ప్రభా ఏ విషయంతో ఇక్కడ వచ్చి ఉన్నారో, ఏ బాధలతో, ఏ అవసరంలో, ఏ అక్కలతో వచ్చి ఉన్నారో ప్రభా, ప్రతి హృదయం ఎరిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు. ప్రతి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి హృదయం
స్తోత్రములు. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ సాక్షులుగా నిలబెట్టుకోమని అడగచ్చు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చెప్పుకోవడానికి మరి ఇష్టం అనే మాటకు దేవుడు తిరిగి లేచాను అని అనవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. తిరిగి లేచాను, సమాధిని గెలిచిన సమాధి. హల్లెలూయా. మంచిది. మరి మనందరికీ మారు మనసు ఇష్టం కోసమే. ఎందుకంటే ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకుంటామో మరి అప్పుడే మన పురుడు దానం చేసినట్లే. ఎందుకంటే ఎంత బతికి ఉన్నా అప్పటికి బతికి ఉన్న వరకు కాదు అని అర్థం. మనం ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటామో అప్పుడే యేసుప్రభు ఏ విధంగా అయితే పునరుద్ధానం గెలిచిండో ఆ బాప్టిజం కార్యక్రమం కూడా అంతే. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఇక లూకాసు వార్తలో పోతాం. ఒకసారి త్వరగా మనం వాక్యంలోకి పోతాం. వాక్యంలోకి వెళ్ళిన తర్వాత ముగించుకున్న తర్వాత బాల కార్యక్రమం కూడా ఉంటుంది ఈరోజు. దేవునికి మహిమ. అక్కడ మరి లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనంలో పిలాతు కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారి గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము. ఎప్పుడైతే అక్కడ మరి మనం కనుక మారు మనసు పొందకపోతే అది చాలా మరి ఘోర సిద్ధని వాక్యం చదివిస్తూ ఉంది. దేవునికి మహిమ. మరి అదేవిధంగా 5వ వచనం పొద్దాం. అట్నే 5వ వచనం పొద్దాం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. సార్ ఇది కూడా ఇక్కడ మారు మనసు 2 సార్లు చూసినాం మనం. ఒకటి 3వ వచనం చూసినాం, 5వ వచనం ఇది 2వ సార్లు చూస్తున్నాం. మారు మనసు 2వ. 3వ వచనంలో మారు మనసు, 5వ వచనం వస్తే కూడా మారు మనసు. ఇక్కడ మారు మనసు పొందని ఎడల నశిస్తారు అన్నట్టుగా మనం చూస్తాం. నశించదు కాబట్టి అమ్మ, ఎందుకంటే ప్రభు నామమున నిమిత్తం మనం మారు మనసు పొందాలి. దేవునికి మహిమ. కాబట్టి ఎప్పుడైతే ప్రభు నామమును బట్టి మనం మారు మనసు పొందని ఎడల నశించిపోతారని ఇక్కడ వాక్యం చూపిస్తా ఉంది. కాబట్టి యేసు ప్రభుతో కొంతమంది శిలువ వేసినప్పుడు ఆయన శిలువ వేసి అవసరమైతే చనిపోతాడు, శిలువకేసి శిలువలో చనిపోతాడు. కొంతమంది ఏమో ఆయనకు పునరుద్ధానం ఉందని, కొంతమంది పునరుద్ధానం లేదని మరి కొంతమంది. కాబట్టి ఎప్పుడైతే శిలువలో చనిపోతాడో కొంతమంది తెలుసుకున్న తర్వాత మేము కూడా చనిపోతాం ఆయనతో పాటు అని కొంతమంది ఆత్మలో మనసులో అనుకుంటున్నారట. ఎట్లయినా తనకు శిలువ కేసి ఉన్నారు కదా, ఆ శిలువ కేసి ఉన్నప్పుడు చనిపోతాడు. మరి మాకు ఇంకా రక్షణ ఎవరు? మాకు ఇక్కడ విముక్తి ఎక్కడ? మాకు కాపరిగా ఎవరు? మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళి మాకు రక్షణ వస్తుంది? ఎక్కడ ఆత్మను పొందుకోగలుగుతాము? ఆయన చనిపోయిన తర్వాత మేము ఈ భూలోకంలో ఉండి కూడా లాభం లేదు. ఆయనతో మేము కూడా చనిపోతాం అన్నట్టుగా, మేము కూడా మరి ఆయనతో పాటు చనిపోతాం అన్నట్టుగా మనం వాక్యం చూపిస్తుంది. అక్కడ ఆ రుజువు కొంచెం కనిపిస్తుంది మనకి అక్కడ రోమలో చూస్తే. రోమా దేవునికి స్తోత్రము. రోమా 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ మేము కూడా పునరుద్ధానం గెలుస్తామా, మేము కూడా అక్కడ చనిపోతానికి సిద్ధంగా ఉన్నాం. 6వ అధ్యాయము 5వ వచనం రోమా. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయనతో ఐక్యమగారమై ఉందుము. కింద ఉందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటయు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుము. అంటే ఇక్కడ మనం కూడా ప్రాణములు పెట్టడానికి సిద్ధపడ్డమన్నట్టుగా అక్కడ కొంచెం గుర్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అయ్యో మన ప్రభు సిలువకి వేయబడతాడా? మరి వేయబడుతున్నప్పుడు తన ప్రాణం అక్కడనే విడుస్తాడా? విడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనమెందుకు అని చెప్పన్నట్టుగా అక్కడ కొన్ని రుజువులు కూడా కనిపిస్తున్నాయి.
ఎందుకంటే రాజులకు రాజు అయిన ఆ దేవుడు, ప్రభులకు ప్రభు అయిన ఆ దేవుడు సిలువలో ప్రాణం పెట్టి ఎక్కడ చనిపోతానికి ఉన్నాడు కదా, మనం కూడా చనిపోయడానికి అని చెప్పి తన మనసులో అవునా కాదా అన్నట్టుగా ప్రాణం పెడదామా పెట్టొద్దా అన్నట్టుగా కొంచెం మోమాట పడుతున్నారు కొంతమంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరి అదే విధంగా చూస్తే ఇంకొక పునరుద్ధానము మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం చూస్తే అక్కడ పునరుద్ధానము లేదు అంటున్నారు కొంతమంది. పునరుద్ధానము లేదని చెప్పేటి సద్దుకాయలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెళ్లి చేసుకొని తన సహోదరుని సంతానము కలగజేసవలనని మోసే చెప్పను. చాలు అక్కడ మనం కొంచెం ఆగదామమ్మా. ఇక్కడ పునరుద్ధానం ఇక్కడ ఉందా లేదా? లేదంటున్నారా? ఎంత అన్యాయం అండి ఇక్కడ. ఈనాటి వార్తలు కొంత అల్ప విశ్వాసం వస్తుంది. పునరుద్ధానం లేదండి. ఒకరు యేసు ప్రభు సరిపోయినా లేదని చెప్పి ఒకరు చూసి వస్తారు. అక్కడ చూసి వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళు వస్తారు. ఏ బాబు చూసిందా? ఆ చూసిన సరిపోయినా లేదా అని చెప్పినప్పుడు ఒకవేళ సరిపోయిందంటే కూడా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే వీళ్ళు ముందు పోయి చూసి మరుగుతురు కాబట్టి వీళ్ళు ఏం చెప్తారు అదే తిరిగాడు. వీళ్ళు ఏం చెప్తే అదే అంటారు. మీరు సిలువ కాడికి పోయినాం చనిపోయినా ఉండవు. ఆయన వెనక వచ్చిన వాళ్ళు వాడికి ఒకవేళ అడిగిన అనుకోండి ఏం చెప్తారు? ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఉంది, అక్కడ కంట్రోల్ బియ్యం ఇస్తున్నారు. అక్కడ ఆ కంట్రోల్ బియ్యం ఒక అతను పోయి చూసి మళ్ళీ వస్తున్నాడు. ఏం బాబా బియ్యం ఇస్తున్నాడా? ఓటర్ బంద్ అయిందా? షాలే ఉందా చెప్పంటే ఒకవేళ బంద్ అయింది అనుకో ఎనుకోండి. ఎందుకంటే వాళ్ళ మాట ఇక్కడ లేడు, నిలిచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నదని వారితో అనేది. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఇక్కడ లేడు కాబట్టి, ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదలు ఆయన మీకు ఏ విధంగా అయితే చెప్పిండో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు సిలువ గీసిన వ్యక్తి ఇంకా చనిపోక మళ్ళీ తిరిగి వస్తాడా, ఇక రాలేడు కూడా అని చెప్పి కొంతమంది ఈ సర్దికాయల వాళ్ళకైతే మొత్తమే విశ్వాసం లేదు. ఆయన పునరుద్ధరణ అనే సంగతి లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక మాట మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన రాడు, తిరిగి లేవగలిగినంత సమర్థుడు ఆయన కాదని మరి కొంతమంది సర్దుకాయల అలా చుట్టున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి ఇంకా మనం ముందుకు వస్తే అక్కడ మరి వారసత్వం, ఇక్కడ చనిపోయే ముంగట వారసత్వం అనేది కనపడుతుంది. ఎవరైనా చనిపోతారు అనుకోండి, పెద్దలైన వారు కానీ, పెద్దలైన వారి కోసమే చెప్తున్నాం. సపోజ్ పెద్దలైన వారు ఎప్పుడైతే సావు మరణములు ఉంటారో నా పరిస్థితి ఎలాగైతుందో చెప్పలేమని చెప్పి దానికంటే ముందు తన పిల్లలైన వారికి వారసత్వం రాసి పెడతారు. హల్లెలూయా. వారసత్వం రాసి పెడతారు. ఆ వారసత్వం రాసి పెట్టేది ఎందుకంటే ఇంతకాలం నాదిగా ఉండే, ఇంతకాలం నాదుండే, ఇప్పుడు నా పిల్లలు కలుగుతుందని చెప్పి వాళ్ళు వారసత్వం రాసి పెట్టారు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వారసత్వం గురించి అక్కడ నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఎబ్రీలో 9వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ మనకు వారసత్వం గురించి అక్కడ కనిపిస్తుంది. ఎబ్రీ 9వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాము. దేవునికి మహిమ. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. మరణం పొందుతనే అది చెల్లుతుంది. చూడండి ఇప్పుడు దాకా చెప్తుందా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉందనుకోండి, నా పేరు మీద ఉన్నంత మాత్రం నాదే. కాబట్టి ఎప్పుడైతే మా పిల్లలకు రాసి పెడతానో మా పిల్లలకు రిజిస్ట్రేషన్ కూడా రాసి పెడతాను. కానీ ఎప్పటిదాకా వాళ్ళ పేరు మీద నేను రాసి పెడతాను అనుకో, ఆ రాసి పెట్టేది నేను బతుకున్నంత వరకు అది నా లెక్క ఉంటే ఉంటుంది. ఎప్పుడైతే నేను లేనో
అది వాళ్ళకి దాని వారసత్వం వాళ్ళకి అవుతుంది, అప్పుడు దాకా కాదు. ఇక్కడ అదే ఈ రుజువు అక్కడే చూపిస్తుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ వారసత్వం అనేటువంటి యొక్క ఆ పరలోక రాజ్యాన్ని మళ్ళా మనకు తిరిగి ఇయ్యడం కోసమే ఇక్కడ మన పునరుద్ధానమైన గెలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాదు, ఒకవేళ పునరుద్ధానం గెలవలేదనుకో, పునరుద్ధానం గెలిచి ఆయన గెలిచి రాలేదనుకో, ఈ పరలోకమైన వారసత్వము మనకు దక్కేది కాదేమో అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే పునరుద్ధానం గెలిచి ఆయన వచ్చి ఉండో, సమాధిని గెలిచి పునరుద్ధానం గెలిచి ఎప్పుడైతే వచ్చిండో ఆ యొక్క దేవుని యొక్క పరలోక రాజ్యం అనేది మనకు వారసత్వంగా దక్కిపోయింది. హల్లెలూయా. ఒక్క మాట మనకు గుర్తవుతుంది, ఆయన సమాధి నుంచి గెలిచి పునరుద్ధానం ఒకవేళ గెలవలేదు అనుకో, ఇప్పుడు వారసత్వం మనకి వచ్చేదా? పరలోక రాజ్యానికి వారసత్వం మనకు వచ్చేదా? ఈ భూలోకంలో రుజువులే ఉండేటివి కావు. మరి ఇప్పుడు రుజువులుగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అని చెప్పంటే ఆయన పునరుద్ధానం గెలిచి వచ్చాడు కనుక ఇప్పుడు పరలోక సంబంధమైన ఆ వారసత్వం అంతా మనదే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ ఇంకా కూడా మరి క్రీస్తు ఎలాగనైతే లేపబడి ఉన్నాడో, ఎందుకంటే మరణము గెలిచి ఏ విధంగానైతే లేపబడి ఉన్నాడో రోమలో చూస్తే మనం ఆ క్రీస్తు మరి ఎలాగైతే లేపబడేనో, రోమ 6వ అధ్యాయము 4వ వచనంలో ఎలాగ లేపబడలేదా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లేపబడేనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ బాప్తిసం గురించి గుర్తు చేస్తున్నాడు. మళ్ళా ఇక్కడికి వస్తే ఎప్పుడైతే మనము ఆ కుక్కతో వచ్చిన జలం ఏదైతే ఉండేనో ఆ జలమ అది సత్యదానికి కింద లెక్క. ఎప్పుడైతే మనం నీటి బాప్తిసం తీసుకొని బాప్తిసం విషయంలో ఎప్పుడైతే మునిగినామో సరిపోతున్నాం. నీటి బాప్తిసంలో ఎప్పుడైతే నీటిలో మునుగుతామో సరిపోతున్నాం. నీటిలో నుంచి ఎప్పుడైతే మళ్ళీ తేలుతా ఉన్నామో పునరుద్ధానం గెలిచి ఉన్నాం. మనం గెలిచి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. తిరిగి వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే తన యందు విశ్వాసం పెట్టిన మనం అందరం కూడా ఆయన ఏ విధంగా అయితే లేచి ఉన్నాడో, దేవునికి రాజ్యానికి ఏ విధంగా వారసుడో మనం కూడా తనతో పాటు కూడా మనం కూడా వారసులమే. హల్లెలూయా. భూలోకం ఎప్పుడు శాశ్వతం కాదు, ఇంతలో ఉండి అంతలో పోయే ఆవిరి. కాబట్టి అమ్మ, ఇది నా శాశ్వతం, ఇది నా పెళ్ళికు, ఇది నా అంతస్తు, అది నా ఆస్తు, అది నా కారు, ఇవన్నీ నీయే. కానీ ఎందుకంటే నువ్వు కళ్ళు వచ్చిన తర్వాత నువ్వెక్కడో నేనెక్కడో. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తే తల్లి గర్భంలోకి వచ్చినామో మళ్ళీ అక్కడికి మనం వెళ్ళవలసిందే. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెల్లిస్తుందంటే భూ సంబంధమైన వాటి మీద మనసుంచక పర సంబంధమైన వాటి మీద మనసుంచవలెను. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, లోక సంబంధమైన వాటి మీద ఎక్కడ కూడా మనం మనసు ఉంచొద్దు. అందుకనే చూడండి, దేవుని యొక్క పర సంబంధమైన వాటి మీద మాత్రమే మనం మనసు ఉంచాలని చెప్పి దేవుని వాక్యం చెల్లిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి అమ్మ, ఎందుకంటే ఈ లోక సంబంధమైన మనం వేస్ట్. పరలోక సంబంధమైన వాటి మీద మనం ఎప్పుడు మనసు ఉంచామో అప్పుడు మనం అక్కడ మడిమ మీద మరియు నీకును స్త్రీకిని సంతానములకు ఆమె సంతానములకు వైరం కలుగజేసెదను. అది నిన్ను తల మీద పట్టును, నీవు దానిని మడిమ మీద. గుర్తుపెట్టి వేదనతో అక్కడ పిల్లలకు కలవని చెప్పి అక్కడ వాక్యం చదివిస్తా ఉంది. అందుకనే ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద మనసు వచ్చినప్పుడు అక్కడ వేదన. ఎందుకంటే ఆనాటి కాలంలో ఆదాము గారు అదే మితిమీరింది. ఎందుకంటే తినకూడని పండు ఎప్పుడైతే అవి తినిందో అంతటి శ్రమను ఎదుర్కొన్నది. ఆ పండు ఆమె తిన్నదే కాక తన భర్త గారికి ఇచ్చినందుకు వాళ్ళిద్దరు కూడా దేవుని దృష్టిలో వేదన పొందవలసిన వారు విన్నారు. అక్కడ పాపులుగా మార్చబడ్డారు. దేవుని మాట మీరినారు, దేవుని యొక్క అద్దులు దాటినారు, దేవుడు చెప్పిన మాటకు విధేయత వాళ్ళు చూపని వారు అయినారు. అక్కడ అపవాదు మాటలు విన్నట్టుగా. అందుకనే ఇక్కడ నానా విధములైన శ్రమలు పడవలసి వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే విధంగా ఇక్కడ కూడా సమాధి, ఇక్కడ యేసు ప్రభు సమాధి చేయబడింది మీ అందరికీ తెలుసు.
ఇక్కడ చాలా సమాధులు ఏమున్నాయంటే ఒకరు పెట్టిన సమాధుల్లో ఇంకొకరు పెట్టిన పరిస్థితులు ఈ రోజుల్లో. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో పరిస్థితి అంతే. ఇలా సమాధులు దొరకలేవు ఎక్కడ. ఎందుకంటే అమ్మా ఒకరు పెట్టిన సమాధుల్లో ఇంకొకరు పెట్టిన పరిస్థితి. మరి చాలా మనం చూస్తున్నాం అక్కడ స్థలాలు దొరకక ఆ పెట్టిన స్థలం ఈ పాతగా ఉంటే ఏది ఏ జమానా అని చెప్పి మళ్ళా దానినే పెట్టే పరిస్థితి ఈ రోజుల్లో. కానీ అది మాత్రము ఎప్పుడు వాడని కొత్తది. హల్లెలూయా. ఎప్పుడు వాడని దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ సమాధి మరి ఎందుకంటే చాలా ఆ సమాధికి మరి కావాలి అక్కడ మరి రాయబడింది ఏంటని చెప్పంటే కొత్త సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధి మరి చూడండి ఒకసారి చూద్దాం ఆ కొత్త సమాధి గురించి. దేవునికి మహిమ. అక్కడ ఒకసారి మత్తయి సువార్త 27 65 వస్తుంది. కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసింది. ఎందుకంటే కావలి వారు సమాధులు వేసినప్పుడు వాళ్ళు ఎందుకంటే అమ్మా కావలి గారిని సిద్ధపాటు చేస్తున్నారు. ఆ సమాధి కూడా చాలా కొత్త సమాధి సుమా. ఆ సమాధిలో ఎప్పుడు కూడా అక్కడ ఎవరిని పెట్టిన సమాధి అక్కడ. ఎందుకంటే అక్కడ సమాధి ఎక్కడైతే సమాధి చేయబడిందో అది ఎక్కడ ఎవరు కూడా పెట్టినటువంటిది, ఎవరు వాడినటువంటి కొత్త స్థలం. అది కొత్త స్థలములే మాత్రమే పెట్టబడ్డారు. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే ఆ సమాధి పెట్టినప్పుడు కావలి వారు కూడా ఏం పని చేయలేదు అక్కడ. ఎందుకంటే ఎవరైనా యేసుప్రభు అనుసారం ఎవరైనా ఉంటే ఆ శవాన్ని తీసుకుపోతారేమో అని చెప్పి అక్కడ కావలి వారు అన్నట్టుగా చూస్తున్నారు. మరి ఆ శవాన్ని ఎవరైనా తీసుకొని పోతారో ఏమో అని చెప్పి ఆ కావలి వారు కూడా పెట్టినారు. కానీ ఆ కావలి వారు కూడా ఏం చేయలేదు. ఈ కావలి వారు ఏం చేయలేదు. సమాధి ఇక్కడ కావలి వారు ఉన్నారు. శవాన్ని తీసుకొని పోకున్నట్లుగా అక్కడ కావలి వారు ఉన్నారు. కానీ ఆ కావలి వారు మాత్రము ఎవరు కూడా ఏం పని చేయలేరు. ఈ కావలి వారు మీరు సాతానుకు సాదృశ్యమై ఉన్నారు. పని జరగద్దు అక్కడ ఏం పని జరగద్దు. అపవాదికి ఉన్న గుణలక్షణాలు అవే. దేవునికి మహిమ. ఇక్కడ కూడా కావలు ఉన్నారు. ఈ కావలు ఉంటే ఈ కావలు అంత అద్దుగలిగిన వారా? వాళ్ళు అంత ప్రబద్ధిగా ఉన్నారా ఈ కావలి వారు? దేవునికి స్తోత్రం. కావాలని కూడా ఏం పని చేయరు. ఇదిగో ప్రభుదూత వచ్చింది అక్కడ. ఈ కావలి వారు ఏం పని చేస్తారో చూద్దాం. అక్కడ ప్రభుదూత మత్తయి సువార్త 28:2 వచనం చదువుకుందాం. ఇదిగో ప్రభుదూత ఎక్కడికి దిగి వచ్చేసింది? పరలోకం నుండి దిగి వచ్చేసింది. ఎందుకు దిగి వచ్చిందంటే చూడమ్మా, రాయి పొర్లించి దాని మీద కూర్చుని చూసుకుందాం. ఇప్పుడు రాండి, ఎవరు వస్తారో మీ కావలి వారు ఎవరు వస్తారో రాండి. మీ కావలి వారు ఎవరు వస్తారో రాండి. ఇక్కడ ఎవరు ఈ శవాన్ని తీసుకుపోకున్నట్లుగా మీరు కావలి వారు ఉంచి ఉన్నారా? రాండి, ఎంతమంది కావలి వారు వస్తారో అని చెప్పి అప్పుడు ఆ కావలి వారు ఉంటేంది, మీరు ఎంతమంది అక్కడ కావలి ఉంటేంది అని చెప్పి అక్కడ పరలోకం నుంచి ఎవరు వచ్చి ఉన్నారు? ప్రభుదూత వచ్చేసింది. దాన్ని బొర్లించి దాని మీద కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె తర్వాత ఏం జరిగిందమ్మా? అక్కడ రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఇప్పుడు ఏమైపోయింది కావాలంట? చచ్చిన వారు మీరు కావాలస్తారా? మీరు దేవుని కన్నా గొప్పవారు అమ్మాయి కావాలి వారు. ఈ కావాలి ఎందుకంటే ఎందుకు కావాలి ఉన్నారంటే ఆ యేసుప్రభుని శవం ఎవరు తీసుకోపోవద్దని కావలి వారు ఉంచున్నారు అక్కడ. ఇప్పుడు ఈ కావలి వారు దేవుని కన్నా గొప్పవారా? ఎందుకంటే మీ మూర్ఖతనం చూసినా, మీకున్న గుణాలు చూసినా, మీకున్న తత్వం మీద చూసినా చెప్పి అక్కడ ప్రభుదూత దిగి వచ్చి ఆ ముద్రను బొర్లించి దాని మీద కూర్చున్నది. అప్పుడు భూకంపం అది ఉన్నది, మెరుపు వలె పుట్టింది. ఎందుకంటే ఆ కావలు ఉన్న వారంతా కూడా సచ్చిన వలె పడి ఉండేది. మీరు కావలు కదా, మీరు ఎంతమంది కావాలన్నా మీరు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ గొప్ప అద్భుతం జరిగింది.
మీరు ఎంతమంది కావలున్నా కూడా ఈ కావలు వాళ్ళు ఏం పని చేయలేదు, అక్కడ సచ్చిన వరి వలె పడి ఉండేది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మనం ముగింపులోకి వస్తున్నాం. దేవునికి మహిమ. కాబట్టి ఇంకొక వాక్యం చదువుకొని మనం పాపంలోకి వద్దాం. దేవునికి స్తోత్రము. భయపడుట, ఇక్కడ భయపడుట, మత్తయి సువార్త 28:4 భయపడుట 28:4 చూద్దాం. మత్తయి సువార్త 28:4. చాలు భయపడుట వారికి సచ్చిన వరి వలె ఉండేది. ఇంకా మరి ఆ 28:6 ఏమన్నారు? లేడన్నారు. ఇక్కడ లేడన్నారు. దేవుడితో స్తోత్రం. కాబట్టి అమ్మ ఇక్కడ ఎందుకంటే అపవాది బుద్ధి లేదని చెప్పండి. ఏ పని నీ విషయంలో ఏ పని జరగని వద్దన్నా ప్రభుదూత కావుంటాడు. ప్రభుదూత వస్తాడు, నీ తోడుగా ఉంటాడు. నీ కుటుంబంలో కానీ నీ ఫ్యామిలీలో కానీ ఇక్కడ ఆ యొక్క అపవాది ఏ పని నీ కుటుంబంలో జరగొద్దని ప్లాన్ చేసుకున్నా ఏం మాత్రం ఆ ప్లాన్ జరగవు. జరుగుతాయా? జరగవు. ఇక్కడ అంతమంది కావాలన్నారు. ఆ కావాలన్నారు అది జరిగిందా? వాళ్ళ కోరిక నెరవేర్చిందా? ఏం చేయలేదు. ఎంతోమంది కావాలన్నా ఏం చేయలేదు. ఎందుకంటే ఆ ప్రభుదూత రావటంతో వాళ్ళు సచ్చిన వాళ్ళ పడి ఉండేది. ఇంతమంది కావలి ఉండి కూడా వాళ్ళు ఏం పని చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ ఎందుకంటే మనం చూసుకుందాం మనకు కొంచెం, ఎందుకంటే ఇది అమూల్యమైన రక్తము, ఇది శాశ్వతమైన రక్తము, ఇది అంత వరకు సురక్షితంగా కాపాడే రక్తము, ఇది స్వస్థతనిచ్చే రక్తము. ఈ రక్తము మా బిడ్డలందరూ నాయన తాగుతున్నప్పుడు నీ శరీరము ప్రభా కొట్టబడినప్పుడు పునరుద్ధరణతో కొట్టబడినటువంటి శరీరము ఈ రోజున దానం గెలిచినావు కనుక ప్రభా నువ్వు మా మధ్యలోకి వచ్చినావు కాబట్టి ప్రభా ఈ రోజు నాయన అయ్యా ఈ రోజు అయ్యా మా మధ్యలోకి వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. అంటే నీ కాలు మొక్కునాడిన మా దీర్ఘ మధ్యకి నువ్వు వచ్చి ఉన్నావు. ఓ బిడ్డలారా నేను తిరిగి లేచి ఉన్నా, నేను పునరుద్ధానం తెలిసి ఉన్నా, నేను భయపడకుడి అని చెప్పి ధైర్యపరచడానికి ప్రతి బిడ్డను కూడా మీరు ధైర్యపరచండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. అంచెలంచెలు ఆ బిడ్డను వెతుకుటకు మీరు సాయం శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను కృప పొందినందున మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందేదా నీ పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేళ
సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దానపూర్ణుడా యేసయ్యా. ఆ వల్ల రాక్షసం తీసుకున్న తర్వాత అందరూ కన్నీటితో దేవుడిని మొరపెట్టుకొని నీ చేతులలో బల్ల ఉన్నప్పుడు దేవుని స్తుతించుకుంటూ దేవా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా ప్రార్థన ఆలకించేయని మొరపెట్టుకుంటూ ఆ పుచ్చుకున్నంత వరకు నీ చేతుల్లో బల్ల పట్టుకొని ప్రార్థిస్తూనే ఉండాలి. సిలువదారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా సిలువదారి ఆశ్రమా ఇదే నీ త్యాగ సంకేతమా శ్రీరంగుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా యేసయ్యా 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 ప్రభానాడు కాసిన రక్తము తండ్రి, అలనాడు మా కోసము కాసిన రక్తం ఎవరో శ్రమ పొందలేని శ్రమ మా కోసం పడి ఉన్నామా దేవా తండ్రి. నువ్వెంతో ప్రేమ కలిగిన దేవుడు నాయన. అలనాడు ప్రభా మా కోసం శిలువలో కాసిన రక్తము, ఏ రక్తము అమూల్యమైన రక్తము, ఇది శాశ్వతమైన రక్తము, ఇది దేవుని రాజ్యానికి చేర్చే రక్తము, అంతం వరకు ఆదరించే రక్తము దేవా. ఈ రోజు నాయన అలనాడు మా కోసం చిందించినటువంటి ఈ రక్తమే అమూల్యమైన రక్తము ప్రభా. తొడ దెబ్బతోడు కొట్టినటువంటి శరీరము ఏ రోజు తినడానికి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నువ్వు మాకు ఇచ్చిన ఆరాధన బట్టి అలనాడు ఈ శరీరము ప్రభా ఎంతగానో కొరడ దెబ్బతో కొట్టిన శరీరము నా యందు విశ్వాసం కలిగిన బిడ్డలు మీరు అయి ఉంటే నా శరీరము తాగి నా రక్తం తాగవచ్చు నాతో పాటు అలాంటి వాడే. ఎందుకంటే అలనాడు త్యాగం చేసినటువంటి శిలువలో చిందించినటువంటి రక్తం తాగువాడు కొరడు దెబ్బలతో కొట్టి రక్తం మడకలో పోయినటువంటి నా శరీరం ఎవరైతే తింటున్నారో నాతో పాటు నా తండ్రి రాజ్యంలో వారసులుగా ఉంటారు. ఎవరైతే నా యందు విశ్వాసం పెట్టి నా రక్తం తాగరు, నా శరీరం తినడానికి వాళ్ళు ఇష్టపడరు, అసలు వాళ్ళు ఎన్నడూ నేను ఎరగనని చెప్పి నా తండ్రి ఎదుట సాక్ష్యం ఇవ్వను. వాళ్ళు ఎవరో నేను ఎరగను. అయితే ప్రభా అలాంటి ఎరగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎరిగేలాగున ప్రభా అయ్యా ప్రధానమైన బాప్తిసం పొందుకున్నటువంటి అర్హత పడుతున్న ఎవరైనా బాప్తిసం తీసుకోవలసిన వాళ్ళు ఉంటే ప్రభా ఈ యొక్క మాటను బట్టి చూస్తే నాయన నీ రక్తం తిన్నటువంటి వారే, నీ శరీరం తిన్నవారే, నీ రక్తం తాగిన వారే నీ రాజ్యంలో వారసులుగా ఉంటారా?
అయితే ప్రభా నేను బాప్టిజం తీసుకుంటాను. నాకు మారు మనసు రావడం కోసం చేస్తాయి. ఒకవేళ నీ బాప్టిజం తీసుకోకపోతే నీ రాజ్యానికి నేను వారసులను కాదు, నీ రాజ్యానికి వారసుని కాదు. అయితే ప్రభా ఈ సాయంకాలం నీ బిడ్డలు తీసుకుంటున్నాను కనుక ఆ తీసుకుంటున్న వారి బిడ్డలకు, నీ రక్తం తాకుతున్న బిడ్డలకు, నీ శరీరం తింటున్న బిడ్డలకు వారికి బిడ్డని దేవుల్లో ఉండాలి ప్రభా. నీ బిడ్డని ఆశీర్వాదం ఉండాలి ప్రభా. నీ పరలోక దేవుళ్ళు ఉండాలి ప్రభా. వాళ్ళ అనుకూలత జరగాలి ప్రభా. వాళ్ళకు మంచి ఆరోగ్యం ఉండును కాక, నీ కార్యం జరుగును కాక. వారి అవసరాలు వారి అక్కలు తీర్చి నీ నామగణత కొరకు ఆ బిడ్డలు వాడబడటం సాయం చేయండి. మీకు శుభులు చూడాలి చేయండి. యేసు నామం తండ్రి ఆమేన్. భోజనం చేయించుకోగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అని అనగా పాప క్షమాపణ అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన అనేకుల కోసం చింతించబడి ఉన్న ఇది నిబంధన రక్తం. ప్రభా నీ రక్తం తాకుతున్నారు నీ బిడ్డలు, నీ శరీరం తింటున్నారు బిడ్డలు. తింటున్న వారికి వెంటనే దీవెనలు, ఆశీర్వాదములు, నీ పరలోక ఆశీర్వాదం దీవెనలు అనేకమైనటువంటి ప్రభా ఆ దీవెన చేతను దిగుతా వారిని విశ్వసిస్తున్నాం. బలహీనమైన వారు ఉంటే వారికి మంచి ఆరోగ్యంతో నీకు ప్రభా. అయ్యా పని లేని వారైతే సర్వకి పని కలిగించేది ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలంతో ఇచ్చేది ప్రభా. సంబంధాలు లేని వారికి మంచి సంబంధాలు తీసుకురండి ప్రభా. అప్పుల సమస్యలు ఉన్న వారికి అప్పుల సమస్యలు తీర్చండి ప్రభా. బలహీనులైన వారికి మంచి బలము ఆరోగ్యం దయచేది. సమాధానం లేకుంటూ ఉన్న వారికి మంచి సమాధానము దయచేసి ప్రభా. తండ్రి మీ బిడ్డలంతా మీ శక్తి సమర్పించు. మీకు మహిమ కనుక ప్రభావాన్ని ఇదిగో ప్రభా ఇప్పటి వరకు మాతో ఉన్నాడు. దానం చేసి మా మధ్యలోకి వచ్చి ప్రభా నువ్వు మమ్మల్ని ఓదార్చి మా యొక్క గుండె వారిని బాగు చేసే దేవుడని చెప్పి మాతో పలకరించి మా కన్నీళ్ళు వచ్చి ప్రభా మమ్మల్ని ఓదార్చని వరకు ఆయన అయ్యా నువ్వు దానం చేసి మా మధ్యలోకి వచ్చినందుకు పొందరాలేదయ్యా. తండ్రి నీ కాళ్ళు ఒక్కనే మా యొక్క దీనిలోమైన మా మధ్యలోకి నువ్వు వచ్చి ఉన్నావు. నీ కోసం ఎంతో ప్రభా రొమ్ము కొట్టుకొని ఎదురు చూసినటువంటి వారి మాటలకు నువ్వు వచ్చి ఉన్నావు. వచ్చి ఉన్న దేవుని వందనాలు ప్రభా. రాజులకు రాజైన నువ్వు రాజానికి స్తోత్రములు. నువ్వు బంగారు సింహాసనం మీద కూర్చున్న దేవానికి స్తోత్రములు. ఈ రోజు పునరుద్ధానం తెలిసి మా మధ్యలో ప్రభా సింహాసనం మీద కూర్చున్న ఆశీర్వాదానికి మహిమ కలుగును గాక. దైవకాలమైన ప్రతి బిడ్డను ఓదార్చు కొరకు నువ్వు సమాధిని గెలిచి పునరుద్ధానం చేసి ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా అలాంటి బిడ్డలు జీవించండి. సంఘ బిడ్డలందరూ ఆశీర్వదించండి ప్రభా. ఇతరులను కూడా ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క అత్యాలను తీర్చండి, వారి అవసరాలను తీర్చండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను అయ్యా మీరు పునరుద్ధానం గెలిచి ఉన్నారు. మీరు సంతోషాన్ని తీసుకొచ్చినారు ప్రపంచానికి. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకు స్తుతులు చూస్తారు. ఇదిగో బిడ్డలు ప్రభా నువ్వు పునరుద్ధానం గెలిచి మా మధ్యలో వచ్చి ఉన్నావని
మాకు ఎంతో సంతోషకరమైన మంచి ఒక స్థితి మాకు తీసుకొచ్చిన మా సేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల కష్ట జీతం నుంచి ప్రభా వారి కానుకలు సమర్పించి ఉన్నారు. చేసిన కానుకలను దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు అయ్యా మరి ఒక్క రేటుగా వాళ్ళు కానుక చెల్లిస్తే 7 రేట్లు వారికి కలుగును గాక, ఆయన కలుగును గాక. ప్రభా బిడ్డని దీవించి మీకు మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తుంది. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైనను గాక, సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్. అందరికీ ప్రైజ్.